ఎలక్ట్రాన్ గాడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఇండక్టెన్స్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండక్టెన్స్ ఇది కూడా మ్యాగ్నెటోస్టాటిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఇండక్టెన్స్ వస్తేనే మ్యాగ్నెటిక్ ఎనర్జీ కూడా మనం డిఫైన్ చేయొచ్చు, క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇండక్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జనరల్గా 2 types ఆఫ్ ఇండక్టెన్సెస్ ఉన్నాయి, సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. మనకి సిలబస్ ప్రకారం సెల్ఫ్ ఇండక్టెన్సే ఇంపార్టెంట్. జస్ట్ మ్యూచువల్ ఇండక్టెన్స్కి డెఫినేషన్ ఇచ్చేస్తాను, ఓకే. బట్ ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసి ఈ టాపిక్ని ఇండక్టెన్స్ ఫర్దర్గా ఇంకా అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనం బై డిఫాల్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ యూస్ చేస్తాం, ఓకే. సెల్ఫ్ ఇండక్టెన్స్ డిఫైన్ చేయడానికి నేను 1 సర్క్యూట్ తీసుకుంటాను. మ్యూచువల్ ఇండక్టెన్స్ డిఫైన్ చేయాలి అంటే తప్పనిసరిగా 2 సర్క్యూట్స్ కావాలి. ఆ సర్క్యూట్ ఫామ్ ఎలా ఉంటుందో ఇస్తాను చూడండి. సెల్ఫ్ ఇండక్టెన్స్, ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ డిఫైన్ చేయడానికి ఒక సర్క్యూట్ చాలు అని చెప్పాను కదా. ఫస్ట్ నేను సెల్ఫ్ ఇండక్టెన్స్ డిఫైన్ చేస్తాను. సెల్ఫ్ ఇండక్టెన్స్ డిఫైన్ చేయడానికి సర్క్యూట్ తీసుకోండి. ఫస్ట్ వోల్టేజ్ సోర్స్, నెక్స్ట్ ఈ సర్క్యూట్లో ఒక ఇండక్టర్, ఓకే. ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ I, దిస్ ఈజ్ వోల్టేజ్ V ప్లస్ మైనస్, దిస్ ఈజ్ ఇండక్టర్. ఫర్ దిస్ సర్క్యూట్ కన్సిడర్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ that is represented by N, capital N, okay. For this circuit we have magnetic flux, some magnetic flux also there, okay. And for this circuit we have magnetic flux density and corresponding magnetic field, okay, etc. Okay, first to define self inductance, 1 circuit is sufficient, okay. First I will give the definition. Self inductance is defined as the ratio of total flux linkage, to the current flowing through the circuit. Self inductance means the ratio of total flux linkage to the current. Here self inductance is represented by capital L. Self inductance is represented by capital L. Total flux linkage is represented by lambda, by current is represented by I, okay. This is the equation number 1. In the equation 1, in the numerator we have lambda. Lambda means total flux linkage. Total flux linkage kuda definition cheptanu. Lambda means total flux linkage. Formula entante number of turns in the circuit that is represented by N into magnetic flux phi, okay. The product of number of turns in the circuit and magnetic flux phi, that is the formula for total flux linkage lambda, okay. Next ఇంకా బేసిక్గా చెప్పాలి అంటే ఫై గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫై అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి బేసిక్ డెఫినేషన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, that is integral of B bar ds bar. ఇలా కాకుండా ఇది ఈక్వేషన్ 3, ఇది ఇంటిగ్రల్ ఫామ్ కదా. ఇదే ఈక్వేషన్ 3ని నేను ఇంకొక ఫామ్లో, పాయింట్ ఫామ్లో కూడా ఇస్తాను. ఎలా అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఇక్కడ B బార్, దీనికి బదులుగా ఇక్కడ ఉన్న వెక్టార్ B బార్కి బదులుగా నేను సరే ఓకే ఫస్ట్ వెక్టారే తీసుకుంటున్నాను, B బార్ ఇంటూ ఇక్కడ ds బార్ అంటే డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. బట్ ఇక్కడ నేను టోటల్ ఏరియా తీసుకుంటే S బార్ అవుతుంది, ఓకే.
డిఫరెన్షియల్ ఏరియా డిఎస్ బార్, టోటల్ ఏరియా అయితే ఎస్ బార్. దీని ఈక్వలెంట్ ఫామ్ ఇలా కూడా రాయొచ్చు, ఫై ఈక్వల్ టు బి బార్ ఇంటూ ఎస్ బార్. ఓకే, దీన్ని నేను కంప్లీట్గా స్కేలార్ ఫామ్లో రాస్తే ఎలా అంటే బి బార్కి సంబంధించిన స్కేలార్ బి. ఓకే, బి బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, దానికి స్కేలార్ ఫామ్లో బి అని రాశాను బార్ పెట్టకుండా. అట్లానే ఎస్ బార్ అంటే ఏరియా, టోటల్ ఏరియా, డిఎస్ బార్ అంటే డిఫరెన్షియల్ ఏరియా. ఈ టోటల్ ఏరియాకి బదులుగా నేను ఏరియా అనేదాన్ని క్రాస్ సెక్షనల్ ఏరియా అని తీసుకుంటే దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ. అది కూడా ఏరియా అనే దానికి ఈక్వలెంట్ టర్మే. ఓకే, ఈ ఎస్కి బదులుగా ఏరియాకి, ఇది టోటల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, ఇదేమో క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని బట్టి మనం ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని రెండు రకాలుగా డిఫైన్ చేయవచ్చు. ఇంటిగ్రల్ ఫామ్లో ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్, అదే ఇలా పాయింట్ ఫామ్లో వచ్చేసి ఫై ఈక్వల్ టు బిఎస్, లేకపోతే ఫై ఈక్వల్ టు ఈ ఎస్కి బదులుగా ఎస్ అన్న ఏరియా ఆఫ్ ద సర్ఫేసే, ఏ అన్న ఏరియానే, కాబట్టి ఫై ఈక్వల్ టు బిఏ ఆర్ ఫై ఈక్వల్ టు ఏబి అని రాసుకోవచ్చు. ఇది ఇంకొక ఫార్ములా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈక్వల్ టు A into B, where A represents, this is equation 4, where A represents cross-sectional area, B represents magnetic flux density, phi represents magnetic flux. Magnetic flux is measured in, what are the units for phi? Weber. Okay, Weber. Next, lambda units. ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ద్వారా మనం యూనిట్స్ రాసేయచ్చు. ఇక్కడ ఫై కూడా ఉంది కదా రైట్ సైడ్, వెబర్ పెట్టేయండి ఇంటూ ఇక్కడ ఎన్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ టర్న్స్. ఎన్ అంటే టర్న్ టీ అని యూస్ చేస్తున్నాను. టీ అంటే ఇక్కడ టైం కాదండి, టర్న్, టీయూఆర్ఎన్, టర్న్. వెబర్ ఇంటూ టర్న్. ఓకే, మనం ఫైనల్గా ఇండక్టెన్స్కి యూనిట్స్ ఏం రాయొచ్చు దీని నుండి. ల్యాంబ్డాకి యూనిట్స్ ఏమని చెప్పాను ఇప్పుడే, వెబర్ ఇంటూ టర్న్ బై ఐ అంటే కరెంట్, యాంపియర్స్. వెబర్ ఇంటూ టర్న్, వెబర్ టర్న్ పర్ యాంపియర్. ఎంతగా ఇబ్బందిగా ఉంటే సింపుల్గా ఇండక్టెన్స్కి యూనిట్స్ ఏంటంటే హెన్రీ. ఇండక్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ హెన్రీస్. ఓకే, ఫైనల్గా నేను ఒకసారి ఈ ఈక్వేషన్స్ ఇస్తాను. ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ బేసిక్ డెఫినేషన్, total flux linkage lambda by direct current I. Okay, where lambda is defined as total flux linkage lambda is the product of number of turns in the circuit and magnetic flux phi. Okay, where phi is magnetic flux, that is according to integral form, integral b bar ds bar. Okay, the another form is phi equal to A into B, where A represents cross-sectional area, B represents magnetic flux density, this is scalar term, this is magnetic flux density vector term. ds bar means differential area of the surface. Okay, already I have given units for each and every parameter. L is measured in Henry or Weber turn per ampere. Okay, lambda units Weber turn, 5 units Weber. Okay, this is about self inductance. అట్లానే మ్యూచువల్ ఇండక్టెన్స్ అని సెకండ్ టైప్ ఉంది కదా. మ్యూచువల్ ఇండక్టెన్స్ డిఫైన్ చేయడానికి 2 సర్క్యూట్స్ కావాలి అని చెప్పాను. 2 సర్క్యూట్స్ డ్రా చేయాలి, వోల్టేజ్ సోర్స్ అండ్ ఇండక్టర్ 1. సిమిలర్లీ కన్సిడర్ అనదర్ ఇండక్టర్ అండ్ అనదర్ వోల్టేజ్ సోర్స్ V1 V2. This is inductor 1 L1, inductor 2 L2. Okay, current flowing through first circuit I1, current flowing in second circuit I2. Okay, the corresponding magnetic flux phi1 for first circuit, phi2 for second circuit. Magnetic flux density B1 for first circuit, B2 for second circuit. Magnetic field H1 plus first circuit, H2 for second circuit. Okay, first you have to draw the circuit diagram. You have to take 2 circuits, consider 2 circuits to define mutual inductance.
2 circuits are needed. Okay, now I will give the definition. Here we have two types of mutual inductances. First one is the first circuit versus between first circuit versus second circuit. Second one is second circuit versus first circuit, 1-2 and 2-1. Okay, there are two formulas. Mutual inductance, that is represented by, generally inductance is represented by L. మ్యూచువల్ ఇండక్టెన్స్ అని రిప్రజెంట్ చేయడానికి ఎల్ సఫిక్స్ ఎం అని యూస్ చేస్తాం. ఓకే, ఎల్ సఫిక్స్ ఎం. ఫస్ట్ నేను చెప్పాను కదా రెండు రకాలు ఉంటాయని, బిట్వీన్ 1 and 2 సర్క్యూట్స్ అనేది ఒకటి, ఇంకొకటి ఏంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ 2 and 1, సఫిక్స్ 2-1. First I will define mutual inductance between 1 and 2 circuits. That is defined as సేమ్ మనం ఇందాక సెల్ఫ్ ఇండక్టెన్స్లో చెప్పిందే, బట్ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ న్యూమరేటర్లో టోటల్ ఫ్లక్స్ లింకేజ్ తీసుకుంటాం కదా లాంబ్డా, దీన్ని ఫస్ట్ సర్క్యూట్ యొక్క ఫ్లక్స్ లింకేజ్ తీసుకోవాలి. బై డినామినేటర్లో కరెంట్ తీసుకుంటాం కదా, మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములాలో డినామినేటర్లో కరెంట్ ఉంది, ఈ కరెంట్ మాత్రం సెకండ్ సర్క్యూట్ తీసుకోవాలి. ఎప్పుడు సఫిక్స్ 1-2 అనేది మనం ఇక్కడ రాస్తున్నప్పుడు న్యూమరేటర్లో సఫిక్స్ 1 ఉండాలి, డినామినేటర్లో సఫిక్స్ 2 ఉండాలి. ఓకే, దీన్ని ఎలా థియరిటికల్గా ఎలా డిఫైన్ చేస్తామంటే, ద మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ సర్క్యూట్ అండ్ సెకండ్ సర్క్యూట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ వన్ సర్క్యూట్ టు ద current in the second circuit. Similarly, mutual inductance between 2 and 1, that is defined as the ratio of total flux linkage of second circuit to the current flowing in the first circuit. Okay, units అయితే మారవు ఇండక్టెన్స్కి, అది మ్యూచువల్ ఇండక్టెన్స్ అయినా సెల్ఫ్ ఇండక్టెన్స్ అయినా హెన్రీస్లో మెజర్ చేస్తాం, హెన్రీస్. ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్కి ఇంతవరకు చాలండి. ఇప్పుడు మనకు మెయిన్ ఏమేంటంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ యూస్ చేసి, మెయిన్ టాపిక్ మనకి సిలబస్లో ఉండేది సెల్ఫ్ ఇండక్టెన్స్. ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ని యూస్ చేసి 3 స్ట్రక్చర్స్కి ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 3 types ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సాలినాయిడ్ స్ట్రక్చర్, సెకండ్ వన్ ఈజ్ టోరాయిడ్ స్ట్రక్చర్, థర్డ్ వన్ కోయాక్సియల్ కేబుల్ స్ట్రక్చర్. ఈ 3 స్ట్రక్చర్స్కి ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, సాలినాయిడ్, టోరాయిడ్, కోయాక్సియల్ కేబుల్ డ్రా చేస్తాను ఆ స్ట్రక్చర్ని. సాలినాయిడ్ అంటే ఇప్పుడు సాలినాయిడ్ స్ట్రక్చర్కి ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అదేం సాలినాయిడ్ అంటే ఒక ఇలా బాక్స్ లాగా ఉంటుంది స్ట్రక్చర్. ఇట్ ఈస్ వౌండెడ్ విత్ కాయిల్. ఇలా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇలా మెన్షన్ చేస్తాం. ఇట్లా వైర్స్ ఇట్లా అవుట్ సైడ్కి తీసి ఈ షేప్లో ఈ స్ట్రక్చర్ సాలినాయిడ్ స్ట్రక్చర్, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఐ అనుకుందాం. ఈ సాలినాయిడ్ స్ట్రక్చర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐ, అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ టర్న్స్, 1 turn, ఫస్ట్ టర్న్, సెకండ్ టర్న్, థర్డ్ టర్న్, అట్లా n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఫర్ ద సాలినాయిడ్ వీ హ్యావ్ n నెంబర్ ఆఫ్ టర్న్స్, క్యాపిటల్ N. ఓకే, అదేవిధంగా ఈ సాలినాయిడ్ స్ట్రక్చర్కి లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్ L అనుకుందాం. ఇక్కడ నేను స్మాల్ L అని తీసుకున్నాను లెంత్కి. ప్రీవియస్ టాపిక్స్లో లెంత్ని క్యాపిటల్ Lతో రిప్రజెంట్ చేసాం, బట్ ఈ టాపిక్లో వరకు మాత్రమే స్మాల్ Lతో లెంత్ని స్మాల్ Lతో రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే క్యాపిటల్ L ఉంది ఇదే టాపిక్లో, స్మాల్ L కూడా ఉంది. స్మాల్ L అంటే ఇక్కడ లెంత్గా తీసుకున్నాం అనుకోండి. మెయిన్ ఇప్పుడు మన టాపిక్ ఇండక్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ L. ఓకే, ద లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్ ఈజ్ small l, the number of turns for the solenoid capital N, the direct current flowing in the solenoid capital I. Okay, next cross sectional area of the solenoid is A. ఇంతవరకు తీసుకోవాలండి డయాగ్రామ్లో. ఇప్పుడు
మన ఎయిమ్ ఏంటి, ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి, ఇండక్టెన్స్ ఫార్ములా ఫ్లక్స్ లింకేజ్ లాంబ్డా బై కరెంట్ ఐ, ఇది ఫార్ములా. దాన్ని ఈక్వేషన్ 1 అని రాస్తున్నాను. మరి ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే లాంబ్డా తెలియాలి కదా. లాంబ్డా అంటే టోటల్ ఫ్లక్స్ లింకేజ్. లాంబ్డా కూడా నేను డెఫినేషన్ చెప్పాను, n/5 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, n/5. మరి ఈ టోటల్ ఫ్లక్స్ లింకేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకేం తెలియాలి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంతో తెలియాలి. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఒక ఫార్ములా, ఇంటిగ్రల్ ఫామ్లో కాకుండా ఇంకొక ఫార్ములా ఇచ్చాను కదా, పాయింట్ ఫామ్. అదేంటి, A/B అనే ఒక ఫార్ములా ఇచ్చాను. ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా, బి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఈ ఫార్ములా యూస్ చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనుక్కోండి. ఓకే, అప్పుడు నెక్స్ట్ ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి బి అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, వేర్ బి ఈస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి డెఫినేషన్ ఏంటి, μ/h. ఇక్కడ బి బార్ ఉంటే μh బార్ అని పెడతాం. ఇది స్కేలార్ కాబట్టి ఇక్కడ కూడా నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్కేలార్ యూస్ చేశాను. ఇది ఈక్వేషన్ 4. ఓకే, చూడండి ఇది లింక్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ మనకి ఈక్వేషన్ 1 మన డైరెక్ట్ ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇండక్టెన్స్ తెలియాలంటే ఇక్కడ న్యూమినేటర్లో ఉన్న లాంబ్డా తెలియాలి. లాంబ్డాకి ఫార్ములా n/5. మరి ఆ 5 తెలియాలి అంటే A/B ఫార్ములా. మళ్ళీ బి రావాలి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ μ/h ఫార్ములా. మరి ఇక్కడ మళ్ళీ హెచ్ అనేది ఒకటి ఉంది. మ్యూ అంటే పర్మియబిలిటీ, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు సాలినాయిడ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే అది నోట్ చేసుకోండి. సాలినాయిడ్ స్ట్రక్చర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ n/I/L. ఇది ఈక్వేషన్ 5. సాలినాయిడ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా. n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సాలినాయిడ్, I అంటే డైరెక్ట్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సాలినాయిడ్, L అంటే లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ రాసాం కాబట్టి దీనికి యూనిట్స్ కూడా రాయాలి, ఆంపియర్/మీటర్. NI/L ఫార్ములా. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలిసింది కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈక్వేషన్ 4లో అప్లై చేయండి. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ వస్తుంది, బి వాల్యూ μ/h. హెచ్ ఎంత, ఈక్వేషన్ 5 ప్రకారం NI/L. ఓకే, ఇప్పుడు మనకి బి వస్తే ఈక్వేషన్ 3లో అప్లై చేయవచ్చు. ఈక్వేషన్ 3లో ఓకే, ఈక్వేషన్ 3 నుండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఈక్వేషన్ 3 నుండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, A/B, వేర్ B ఈస్ దిస్ వన్, μNI/L. ఇప్పుడు మనకు 5 వస్తే ఈక్వేషన్ 2లో ఉన్న లాంబ్డా వస్తుంది. ఇప్పుడు లాంబ్డా కనుక్కోండి ఈక్వేషన్ 2 నుండి లాంబ్డా ఈక్వల్ టు n/5. 5 వాల్యూ ఇప్పుడే వచ్చింది కదా, 5 ఎంత, 5 ఈక్వేషన్ A/μNI. ఓకే, A/μNI/L. ఓకే, ఫైనల్గా మనకి లాంబ్డా వచ్చింది. లాంబ్డా అంటే టోటల్ ఫ్లక్స్ లింకేజ్. ఇప్పుడు లాంబ్డా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఈ లాంబ్డాని ఏ విధంగా రాయొచ్చు, therefore lambda equal to n 2 టైమ్స్ ఉంది కదా, n స్క్వేర్ మ్యూ, తర్వాత ఇంకేమున్నాయి A/I/L. ఇంతవరకు మనకి లాంబ్డా వచ్చింది. యూనిట్స్ ప్రతి పారామీటర్కి మీరు మెన్షన్ చేయాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను, లాంబ్డాకి వెబర్/టర్న్. ఓకే, ఇప్పుడు లాంబ్డాని యూస్ చేసి ఈక్వేషన్ 1 ప్రకారం మనకు మెయిన్ కావాల్సింది ఏంటి, ఇండక్టెన్స్. టాపిక్ నేమ్ ఇండక్టెన్సే కదా మనం క్యాలిక్యులేట్ చేస్తుంది సాలినాయిడ్కి. λ/I ఫార్ములా, λ/I. λ/I ఇండక్టెన్స్ ఫార్ములా λ/I. ఇది ఈక్వేషన్ 1 నుండి తీసుకున్నాను. ఇప్పుడు L ఈక్వల్ టు లాంబ్డా ఎంత, దిస్ వన్. ఇదంతా వేసి I వేయాలి, అంటే n² μA/I/L. ఇంతవరకు లాంబ్డా అప్లై చేసిన తర్వాత ఏముంది, డినామినేటర్లో I ఉంది. I గెట్ క్యాన్సిల్. ఫైనల్గా
ఇండక్టెన్స్ ఎంత వచ్చింది, దేర్ఫోర్ ఎల్ అంటే ఇక్కడ ఇండక్టెన్స్, స్మాల్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్, క్యాపిటల్ ఎల్ అంటే ఇండక్టెన్స్ ఆఫ్ ద సాలినాయిడ్. ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ n స్క్వేర్ మ్యూ ఏ బై ఎల్. ఇదండి మనకు కావాల్సింది సాలినాయిడ్కి ఇండక్టెన్స్. ఓకే, తప్పనిసరిగా యూనిట్స్ పెట్టాలి. ఇండక్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ హెన్రీస్. ప్రతి పారామీటర్ని స్పెసిఫై చేయాలి. n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఫర్ ద సాలినాయిడ్, మ్యూ అంటే పర్మియబిలిటీ ఇన్ ద మీడియం, ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద సాలినాయిడ్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద సాలినాయిడ్. ఓకే, ఇది సాలినాయిడ్ యొక్క ఇండక్టెన్స్ ఫార్ములా n స్క్వేర్ ఇంటూ మ్యూ ఇంటూ ఏ బై ఎల్. ఓకే, అదేవిధంగా సెకండ్ స్ట్రక్చర్ ఏంటి, టోరాయిడ్. సెకండ్ స్ట్రక్చర్ టోరాయిడ్ స్ట్రక్చర్. టోరాయిడ్ స్ట్రక్చర్ కూడా నేను ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. సేమ్ ప్రాసెస్. ముందు స్ట్రక్చర్ అదేంటో డ్రా చేస్తాను. టోరాయిడ్ అంటే ఇలా ఒక రింగ్ షేప్లో ఉంటుంది, అది ఫస్ట్ డ్రా చేసుకోండి. ఓకే, ఇలా 2 సర్కిల్స్ డ్రా చేసి మళ్ళీ 2 సర్కిల్స్ మధ్య ఒక డాటెడ్ లైన్ పెట్టండి. డాటెడ్ లైన్తో ఒక సర్కిల్ డ్రా చేయండి. ఓకే, ఇక్కడ ఆరిజిన్ నుంచి ఈ డాటెడ్ లైన్ వరకు ఇది రేడియస్ అన్నమాట. రేడియస్ ఆఫ్ ద టోరాయిడ్ రింగ్. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ఈ షేప్ ఏంటి, టోరాయిడ్ రింగ్ షేప్, టోరాయిడ్ రింగ్, వేర్ క్యాపిటల్ ఆర్ మీన్స్ రేడియస్ ఆఫ్ టోరాయిడ్ రింగ్. ఓకే, ఇక్కడ మనకి దీనికి కాయిల్ ఉంటుంది. ఇట్ ఈస్ వౌండెడ్ విత్ కాయిల్. ఇలా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇది ఎన్నైనా తీసుకోండి. ఇట్లా 2 వైర్స్ తీసుకొని ఈ టోరాయిడ్ రింగ్లో ఫ్లో అవుతున్న కరెంట్ని I అనుకుందాం. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ని క్యాపిటల్ Nతో రిప్రజెంట్ చేయండి. ఓకే, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ టోరాయిడ్ రింగ్ ఏ తీసుకుందాం. ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద టోరాయిడ్ రింగ్. ఆర్ అంటే చెప్పాను కదా, రేడియస్ ఆఫ్ ద టోరాయిడ్ రింగ్. ఓకే, ఇంకా మనకి ప్రీవియస్ తీసుకున్నవి ఇంకా అన్నీ కూడా ఇక్కడ మెయిన్ ఇంతవరకు తీసుకుంటే డైరెక్ట్ కరెంట్ I, క్రాస్ సెక్షనల్ ఏరియా, నెంబర్ ఆఫ్ టర్న్స్, రేడియస్. ఓకే, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి, లాంబ్డా బై టోటల్ ఫ్లక్స్ లింకేజ్ బై డైరెక్ట్ కరెంట్. ఓకే, లాంబ్డాకి ఫార్ములా ఏంటి, లాంబ్డాకి ఫార్ములా n ఇంటూ 5, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై I. ఓకే, మళ్ళీ n ఇంటూ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఫార్ములా ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5కి A ఇంటూ B. ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా, B అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బై I. లాస్ట్ టైం ఏమో సాలినాయిడ్కి ఈక్వేషన్స్ 1, ఈక్వేషన్ 2 అని చేశాను. ఇప్పుడు కొంచెం వేరే మోడల్లో చేస్తున్నాను. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి ఇది డైరెక్ట్గా వేస్తున్నాను. క్యాపిటల్ N ఇంటూ ఏ ఇంటూ ఇంకా న్యూమినేటర్లో B ఉంది కదా, B అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఫార్ములా ఏంటి, మ్యూ ఇంటూ H బై I. ఓకే, ఇప్పుడు దీని ఈక్వేషన్ 2 అనుకుంటాను. ఈక్వేషన్ 1 అనేది మెయిన్ ఫార్ములా, ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ ఈక్వేషన్ 2లో మనకి RHSలో ఏముంది, H ఉంది. H అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు సాలినాయిడ్కి నేను ప్రీవియస్గా తీసుకున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత తీసుకున్నాం అంటే NI/L అని తీసుకున్నాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టోరాయిడ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతంటే NI/ న్యూమినేటర్ సేమే సాలినాయిడ్లో టోరాయిడ్లో. సాలినాయిడ్లో L తీసుకున్నాం డినామినేటర్. ఇక్కడ సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటే అక్కడ టోరాయిడ్ రింగ్ సర్కిల్ షేప్లో ఉంది కదా, సర్కమ్స్టెన్స్ ఫార్ములా ఏంటి, సర్కిల్కి రేడియస్ R అయితే 2πr. కాబట్టి టోరాయిడ్ రింగ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ NI/2πr అవుతుంది. ఓకే,
ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈక్వేషన్ 2లో అప్లై చేయాలి. ఈక్వేషన్ 2లో ఓకే, ఈక్వేషన్ 2లో LHS ఏంటి? ఎల్ ఇండక్టెన్స్, మనం కనుక్కునేది ఇండక్టెన్స్ కదా. ఈక్వేషన్ 2లో ఎల్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఎల్ ఉంది ఇండక్టెన్స్, దట్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? ఎన్ ఇంటూ ఏ ఇంటూ మ్యూ ఇంటూ డినామినేటర్లో బై ఐ ఉంది. ఓకే, ఇంకా ఇప్పుడు హెచ్ రాసాం కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? టారాయిడ్ రింగ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి, దిస్ వన్ ni/2πr. ఆ హెచ్ కూడా ఇక్కడ అప్లై చేయాలి. ni/2πr. I get cancelled. Okay, therefore L equal to n into n square mu a by 2πr. n square mu a by 2πr. ఇండక్టెన్స్ని హెన్రీస్లో మెజర్ చేస్తాం, యూనిట్స్. ఇది టోరాయిడ్ రింగ్కి ఇండక్టెన్స్. సాలినాయిడ్ రింగ్ కూడా మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఇక్కడ ఎంత అయితే ఆన్సర్ వచ్చిందో సేమ్ సాలినాయిడ్ కూడా ఎంతే వచ్చింది. డినామినేటర్లో ఒకటే కొంచెం డిఫరెన్స్. సాలినాయిడ్లో మనకి ఎల్ వచ్చింది ఆన్సర్, ఇక్కడేమో సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా 2πr వచ్చిందనమాట. ఓకే, ఇంకొక స్ట్రక్చర్ ఉందండి. మొత్తం 3 స్ట్రక్చర్స్కి ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొక స్ట్రక్చర్ ఏంటంటే కోయాక్సియల్ కేబుల్. థర్డ్ వన్ కోయాక్సియల్ కేబుల్ స్ట్రక్చర్. ఫస్ట్ డ్రా చేస్తాను. దిస్ ఈస్ కోయాక్సియల్ కేబుల్ స్ట్రక్చర్. ఇక్కడ 2 కండక్టింగ్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఒకటేమో ఇన్నర్ కండక్టింగ్ సర్ఫేస్, ఒకటి అవుటర్ కండక్టింగ్ సర్ఫేస్. ఇన్నర్ కండక్టింగ్ సర్ఫేస్కి రేడియస్ ఏ తీసుకుంటున్నాను. అవుటర్ కండక్టింగ్ సర్ఫేస్కి అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న రేడియస్ని బి తీసుకుంటున్నాను. ఇది ఏ. అవుటర్ రేడియస్ బి, ఇన్నర్ రేడియస్ ఏ. ఓకే, ఇక్కడ మనం కోయాక్సియల్ కేబుల్ ఎప్పుడైతే తీసుకుంటామో దాన్ని సిలిండ్రికల్ సిస్టమ్తో డిఫైన్ చేస్తాం. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో మనకి 3 టర్మ్స్ ఉంటాయి, రో, ఫై, జెడ్. రో అంటే ఏంటంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్, ఫై అంటే అజిముతల్ యాంగిల్, జెడ్ అంటే డిస్టెన్స్ ఆర్ లెంత్, జెడ్ అంటే. ఓకే, ఇప్పుడు సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ని యూజ్ చేసి ఇప్పుడు నేను కోయాక్సియల్ కేబుల్కి మన మెయిన్ ఏమేంటి? ఇండక్టెన్స్ కనుక్కోవాలి. ఇండక్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు, λ/I. ఓకే, λ/I. L ఈక్వల్ టు λ/I. ఈ ఫార్ములా యూజ్ చేసి నేను ఇండక్టెన్స్ కనుక్కుంటాను. బట్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ సాలినాయిడ్లో టారాయిడ్లో మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ అని ఇక్కడ ఒక కాయిల్తో వౌండ్ చేసి దానికి నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది లేదు దీనికి. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకోం దీనికి లెంత్ ఆఫ్ ద కేబుల్ తీసుకుంటాం. లెంత్ ఆఫ్ ద కోయాక్సియల్ కేబుల్ ఎల్. లెంత్ అంటే ఇక్కడ డిస్టెన్స్ ఒకటి ఉంది కదా, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో డిస్టెన్స్ అనే దగ్గర నేను అప్లై చేస్తాను, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్టెన్స్ అనేది ఉంది కదా, రో, ఫై, జెడ్ సిలిండ్రికల్లో. ఈ డిస్టెన్స్ అనే లాస్ట్ పారామీటర్ కిందకు వస్తుంది అనమాట ఇక్కడ లెంత్ ఆఫ్ ద కోయాక్సియల్ కేబుల్. ఓకే, తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ ఏమో రేడియస్ ఉంది, రో. అంటే ఇక్కడ ఇన్నర్ రేడియస్, అవుటర్ రేడియస్ ఏ అండ్ బి తీసుకున్నాం కదా. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వీటిని యూజ్ చేసి లిమిట్స్ మనం ఇంటిగ్రేషన్ ఇవాల్యుయేట్ చేయాలంటే లిమిట్స్ ఈ విధంగా రేడియస్ తీసుకున్నాం అనుకోండి, రో, దానికి లిమిట్స్ ఎంత పడతాం? ఇన్నర్ రేడియస్ ఏ, అవుటర్ రేడియస్ బి. అదేవిధంగా డిస్టెన్స్ జెడ్ తీసుకుంటే ఇనిషియల్గా 0 తీసుకుంటాం, ద మ్యాక్సిమం లెంత్ ఎల్. ఓకే, ఇదనమాట లిమిట్స్ పర్పస్ నేను చెప్తున్నాను అనమాట. రోకి లిమిట్స్ A to B, జెడ్కి లిమిట్స్ 0 to L.
ఓకే, ఇప్పుడు మనకి ఇది ఇండక్టెన్స్ ఫార్ములా లాంబ్డా బై ఐ. లాంబ్డా అంటే టోటల్ ఫ్లక్స్ లింకేజ్. ఫ్లక్స్ లింకేజ్కి ఇప్పటి వరకు లాంబ్డా ఈక్వల్ టు n5 అని తీసుకున్నాం. ఇప్పుడు n అవసరం లేదు అంటున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ లేదు కదా, కోయాక్సిల్ కేబుల్లో తీసుకోలేదు కదా. ఓకే, సో సింపుల్గా లాంబ్డా ఈక్వల్ టు n తీసేస్తే ఫార్ములా ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకే, టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5. అప్పుడు ఈ ఫార్ములాని కొంచెం మోడిఫై చేద్దాం. లాంబ్డాకి బదులుగా 5 బై ఐ. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఫార్ములా ఇప్పటి వరకు 5 ఈక్వల్ టు A ఇంటూ B యూస్ చేసాం, డిఫరెన్షియల్ ఫామ్. కానీ ఇక్కడ నేను ఇంటిగ్రల్ ఫామ్ యూస్ చేస్తాను. వేర్ 5కి ఇంటిగ్రల్ ఫామ్ ఏంటి, 5కి ఇంటిగ్రల్ ఫామ్ ఇంటిగ్రల్ B బార్ డిఎస్ బార్. స్టార్టింగ్లో చెప్పాను, 2 ఫార్ములాస్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ 5 అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఇంటిగ్రల్ ఫామ్ ఇంటిగ్రల్ B బార్ డిఎస్ బార్ బై ఐ. ఓకే, L ఈక్వల్ టు, మళ్ళీ ఇంకొక న్యూ స్లైడ్ తీసుకుంటాను. మనకి ఇండక్టెన్స్ ఫార్ములా లాంబ్డా బై ఐ. ఓకే, లాంబ్డాకి మనం సాలినాయిడ్లో టోరాయిడ్లో n/5 తీసుకున్నాం, కానీ ఇక్కడ n ఉండదు. కోయాక్సిల్ కేబుల్కి డైరెక్ట్ 5 తీసుకోవాలి. 5 బై ఐ ఫార్ములా. 5కి ఇప్పటి వరకు మనం పాయింట్ ఫామ్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఇంటిగ్రల్ ఫార్ములా తీసుకోవాలి. ఇంటిగ్రల్ B బార్ డిఎస్ బార్ బై ఐ. ఫస్ట్ మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ముందు B బార్. B అంటే ఏంటి, B బార్ అంటే డెఫినేషన్ తెలుసు, మ్యూ హెచ్ బార్. ఓకే, B బార్ అంటే మ్యూ హెచ్ బార్. మరి హెచ్ బార్ అంటే ఎంతో తెలియాలి కదా, హెచ్ బార్ అంటే ఎంతో తెలియాలి. ఈ కోయాక్సియల్ కేబుల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే, మనం ప్రీవియస్గా బయోసావర్ట్స్లా లేక ఇంకొకటి కూడా ఉంది యాంపియర్స్ వర్క్లా అని, యాంపియర్స్ వర్క్లా బయోసావర్ట్స్లా, ఈ 2 లాస్ యూస్ చేసి ఒక ఇన్ఫైనైట్ లైన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కున్నాం కదా, అదే కోయాక్సియల్ కేబుల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. ఓకే, కోయాక్సియల్ కేబుల్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇన్ఫైనైట్ లైన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమే. ఓకే, ఇన్ఫైనైట్ లైన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే I/2πρ ఏరో క్యాప్. ప్రీవియస్ నేను చెప్పిన యాంపియర్స్ వర్క్ల అప్లికేషన్, బయోసావర్ట్స్ల అప్లికేషన్ టాపిక్స్ చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైనల్గా ఎంత వస్తుంది డెరైవ్ చేసాం మనం. I/2πρ డైరెక్షన్ ఏరో క్యాప్. యూనిట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి యాంపియర్ పర్ మీటర్ యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏమవుతుంది, B బార్ ఈక్వల్ టు మ్యూ హెచ్ బార్, మ్యూ ఇంటూ హెచ్ బార్. హెచ్ బార్ ఇప్పుడే రాసాం కదా, I/2πρ ఏరో క్యాప్. ఓకే, ఇప్పుడు B బార్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫార్ములాలో న్యూమరేటర్లో B బార్ ఓకే, డిఎస్ బార్ ఉంది. డిఎస్ బార్కి కూడా ఒక ఫార్ములా ఉంది. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాం కదా, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో డిఎస్ బార్ అంటే డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్కి ఫార్ములా ఏంటంటే డిఎస్ బార్ ఈక్వల్ టు dρ ఇంటూ dz ఇంటూ A5 క్యాప్. dρ ఇంటూ dz ఇంటూ A5 క్యాప్. ఏమండి, ఒకసారి చిన్న మిస్టేక్, ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డైరెక్షన్ చూసుకున్నాం కదా, ఏరో క్యాప్ అని రాశాను బై మిస్టేక్. ఇది ఏరో క్యాప్ కాదు, ఇది A5 క్యాప్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అవసరమైతే మీరు ఇన్ఫైనైట్ లైన్ టాపిక్ చూడండి, మనకి డైరెక్షన్ 5 అజిముతల్ యాంగిల్ డైరెక్షన్ వస్తుంది. కాబట్టి మనకి హెచ్ బార్ డైరెక్షన్ 5 అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డైరెక్షన్ కూడా 5A అవుతుంది, A5 క్యాప్. ఓకే, ఇప్పుడు సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో డిఎస్ బార్ని నేను డిఫైన్ చేశాను కదా, dρ ఇంటూ dz. ఇది కూడా ఏ డైరెక్షన్లో ఉంది, 5 అంటే అజిముతల్ యాంగిల్ డైరెక్షన్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు డైరెక్షన్స్ ఈక్వల్గా ఉంటేనే మనకి ఈ ఈక్వేషన్ ఇంకా సింపుల్గా మనం ఇవాల్యుయేట్ చేయగలం. ఓకే, మనం ఫైనల్గా ఇండక్టెన్స్ కనుక్కోవాలి. ఇండక్టెన్స్ ఫస్ట్ ఫార్ములా చూడండి, న్యూమరేటర్లో ఏముంది, ఇంటిగ్రల్ ఓవర్ S B బార్
బి బార్ అంటే ఎంత, మ్యూ ఇంటూ హెచ్ బార్, మ్యూ ఇంటూ, నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటాను, ఎల్ ఈక్వల్ టు మన ఫార్ములా మెయిన్ ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్ బై ఐ. ఫస్ట్ ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్ క్యాలిక్యులేట్ చేద్దాం, తర్వాత ఈ ఈక్వేషన్ వల్ల అప్లై చేద్దాం. బి బార్ ఎంత వచ్చింది, ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి, మ్యూ ఇంటూ వేర్ హెచ్ బార్ ఈస్ ఇన్ఫైనైట్ లైన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ I బై 2 పై రో, డైరెక్షన్ ఏ ఫై క్యాప్ ఇంటూ డిఎస్ బార్కి ఫార్ములా ఇచ్చాను కదా, డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, డి రో డిజెడ్ ఏ ఫై క్యాప్. ఏ ఫై క్యాప్ ఇంటూ ఏ ఫై క్యాప్, ఒకే డైరెక్షన్లో ఉన్న వాటికి డాట్ ప్రొడక్ట్ జరిగితే డాట్ ప్రొడక్ట్ ఆన్సర్ 1 వస్తుంది. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి, డి రో డిజెడ్, కాబట్టి 2 ఇంటిగ్రేషన్స్ వాడాలి. ఎందుకంటే ఇది సర్ఫేస్ ఇంటిగ్రేషన్ కదా, సర్ఫేస్ అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంటే ఇంటర్నల్గా ఈ సర్ఫేస్ ఇంటిగ్రేషన్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ 2 పారామీటర్స్ డి రో డిజెడ్ వచ్చాయి, కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ని ఇలా స్ప్లిట్ చేయొచ్చు 2 పార్ట్స్గా, ఒకటి విత్ రెస్పెక్ట్ టు రో, ఇంకొకటి వేరియబుల్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు జెడ్. నాకు ఆల్రెడీ లిమిట్స్ కూడా చెప్పాను కదా, ఇక్కడ రేడియస్, రో అంటే రేడియస్, అంటే ఇన్నర్ రేడియస్ ఏ, అవుటర్ రేడియస్ బి, లిమిట్స్ ఏ టు బి. తర్వాత జెడ్ అంటే డిస్టెన్స్ ఆర్ లెంత్, ఇనిషియల్గా 0, మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద కోయాక్సియల్ కేబుల్ ఎల్. ఓకే, ముందు మనం ఈ ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్ని ఇవాల్యుయేట్ చేద్దాం. ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు, ఇందులో మనకి మ్యూ కాన్స్టెంటే, ఐ కాన్స్టెంటే బై 2 పై కాన్స్టెంట్. ఓకే, బట్ ఇంటిగ్రల్ 1 బై రో అనేది అది వేరియబుల్, 1 బై రో డి రో, అది ఒకటి కనుక్కోవాలి. తర్వాత ఇంటిగ్రల్ ఇంకొకటి విత్ రెస్పెక్ట్ టు జెడ్ డిజెడ్. విత్ రెస్పెక్ట్ టు రో చేసినప్పుడు లిమిట్స్ ఏ టు బి, ఇంటిగ్రల్ ఓవర్ జెడ్ అప్పుడు లిమిట్స్ 0 టు ఎల్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారా, చేయగలరా దీన్ని క్యాలిక్యులేట్? ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు మ్యూ ఐ బై 2 పై ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఉంది కదా, దానికి ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా, అంటే లాగరిథమిక్ ఫంక్షన్ వస్తుంది, 1 బై ఎక్స్కి లాగరిథమిక్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ రో ఉంది కాబట్టి లాగరిథమిక్ ఆఫ్ ఎల్ఎన్ ఆఫ్ రో, లిమిట్స్ అప్లై చేయాలి ఏ టు బి. అట్లానే దీనికి ఇంటిగ్రల్ డిజెడ్ అంటే ఆన్సర్ జెడ్, దీనికి లిమిట్స్ అప్లై చేయాలి 0 టు ఎల్. ఓకే, ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు మ్యూ ఐ బై 2 పై ఇంటూ, ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి, ఎల్ఎన్ ఆఫ్ రో అంటే బి తీసుకోవాలి, ఎల్ఎన్ ఆఫ్ బి మైనస్ ఎల్ఎన్ ఆఫ్ లోవర్ లిమిట్ ఏ తీసుకోవాలి, ఎల్ఎన్ ఆఫ్ ఏ. ఇక్కడ కూడా సెకండ్ పార్ట్లో కూడా ఫస్ట్ అప్పర్ లిమిట్ ఎల్ తీసుకోవాలి జెడ్ బదులుగా, మైనస్ ఇఫ్ జెడ్ ఈజ్ 0, 0. ఫైనల్గా సింప్లిఫై చేయండి. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్ అంటే దేనికి ఈక్వల్ ముందే చెప్పాను కదా, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, మ్యూ ఐ బై 2 పై ఇంటూ, ఇక్కడ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఫామ్లో ఉంది, అంటే లాగ్ ఎక్స్ బై వై అని రాసుకోవచ్చు, అంటే ఎల్ఎన్ ఆఫ్ బి బై ఏ ఇంటూ ఎల్ మైనస్ 0 ఎల్, స్టార్టింగ్లో రాసేస్తాను ఎల్ అని, ఎల్ మ్యూ ఐ బై 2 పై ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ బి బై ఏ. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసింది ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్ అంటే ఫై, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని వెబర్స్లో రిప్రజెంట్ చేస్తాం, వెబర్స్లో డిఫైన్ చేస్తాం. ఓకే, ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, ఎల్ మ్యూ ఐ బై 2 పై, దిస్ వన్ ఎల్ మ్యూ ఐ బై 2 పై ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ బి బై ఏ. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని మనం ఈక్వేషన్ 1లో అప్లై చేస్తే, ఈక్వేషన్ 1 ఏంటి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇండక్టెన్స్కి జనరల్గా లాంబ్డా బై ఐ ఫార్ములా. లాంబ్డా అంటే n5 అని యూస్ చేస్తాం, బట్ ఈ టాపిక్లో కోయాక్సియల్ కేబుల్ n తీసుకోలేదు, బై ఐ. ఓకే, ఫై అంటే ఇంటిగ్రల్ బి బార్ డిఎస్ బార్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం, బై ఐ. ఓకే, ఇప్పుడు అప్లై చేస్తున్నాను.
Therefore inductance equal to ఈ న్యూమరేటర్ పార్ట్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేశాం కదా, ఆన్సర్ ఎంత వచ్చింది? L mu I by 2 pi L mu I by 2 pi into ln of B by A. ఓకే, అంతవరకు న్యూమరేటర్ పార్ట్. డినామినేటర్లో మనకి I ఉంది, I గెట్ క్యాన్సిల్. దేర్ఫోర్ ఫైనల్గా మనకి ఇండక్టెన్స్ ఎంత వచ్చింది? కోయాక్సియల్ కేబుల్కి ఇండక్టెన్స్ ఈక్వల్ టు mu ఇంటూ L by 2 pi of into ln of B by A. ln of B by A. ఓకే, ఇండక్టెన్స్కి యూనిట్స్ హెన్రీస్. ప్రతి పారామీటర్ని స్పెసిఫై చేయాలి. మ్యూ అంటే పర్మియబిలిటీ, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కోయాక్సియల్ కేబుల్, వేర్ బి అంటే అవుటర్ రేడియస్ ఆఫ్ ద కోయాక్సియల్ కేబుల్, ఏ అంటే ఇన్నర్ రేడియస్. ఓకే, ఫైనల్గా హెన్రీస్. ఫైనల్గా ఇప్పటికి 3 స్ట్రక్చర్స్కి మనం ఫైండ్ అవుట్ చేసాం ఇండక్టెన్స్ని. ఓకే, ఫస్ట్ సెల్ఫ్ కండక్టెన్స్, మ్యూచువల్ కండక్టెన్స్ డిఫైన్ చేశాను ఇండివిజువల్గా. ఆ తర్వాత మన మెయిన్ టాపిక్ సెల్ఫ్ ఇండక్టెన్సే. మ్యూచువల్ ఇండక్టెన్స్కి మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకి సిలబస్లో లేదు. సెల్ఫ్ ఇండక్టెన్స్ యూస్ చేసి మనం 3 స్ట్రక్చర్స్కి, సాలినాయిడ్కి ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, టారాయిడ్కి ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, కోయాక్సియల్ కేబుల్కి ఫైండ్ అవుట్ చేసాం. సాలినాయిడ్కి ఫైనల్గా ఎంత వచ్చింది? ఇండక్టెన్స్ ఎంత వచ్చింది? ఇండక్టెన్స్ ఆఫ్ ద సాలినాయిడ్ ప్రీవియస్ రిజల్ట్ చూడండి, mu n square A by L హెన్రీస్. అట్లనే టారాయిడ్ రింగ్కి ఇండక్టెన్స్ mu n square A by, ఇక్కడ ఎల్కి బదులుగా సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2 pi r వచ్చింది హెన్రీస్. ఫైనల్గా ఇప్పుడే మనం చేసాం కదా, కోయాక్సియల్ కేబుల్కి ఇండక్టెన్స్ ఎంత వచ్చింది? mu L by 2 pi into ln of B by A హెన్రీస్. ఈ విధంగా 3 స్ట్రక్చర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి ఇండక్టెన్స్ డిఫైన్ చేయాలి, ఇండక్టెన్స్ని 3 స్ట్రక్చర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జామ్లో ఏదైనా ఇండివిజువల్గా ఒక్కొక్క స్ట్రక్చర్ని అడిగే ఛాన్స్ ఉంది, లేకపోతే ఏదైనా 2 స్ట్రక్చర్స్ కల్పిస్తారు ఎస్ఏ క్వశ్చన్. కాబట్టి ఆ వ్యూలో మీరు ప్రతిదీ టాపిక్ అంతా ఈ ఇండక్టెన్స్ గురించి టోటల్ హోల్ స్టోరీ మీరు నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ. ఇది మీకు యూజ్ఫుల్గా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.